దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఈవేళ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువను తలంచుకొనగలిగిన శుక్రవార దినము, అలాగుననే మోషే సుఖోపవాస ధ్యాన దినములలో ఉన్న మనకు ఈ దినము ఎన్నో రోజు చెప్పండి, ఎన్నో రోజు 18వ రోజు అయ్యున్నది. ఈ 18వ రోజున 18వ అధ్యాయము 21వ వచనమును ఓ పర్యాయము చదువుకుందాం. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాశక్తి కలిగి లంచగొండులు కాని మనుష్యులను ఏర్పరచుకొని చాలు. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనము ధ్యానించినప్పుడు ఈ 18వ అధ్యాయములో ప్రాముఖ్యముగా 2 భాగాలు మనకి కనబడుతూ ఉంటాయి. మొదటి నుంచి 12వ వచనము వరకు ఒక భాగము, 13వ వచనము నుండి 27వ వచనము వరకు రెండవ భాగము. మొదటి భాగములో మోషే మామ అయిన యిత్రో, ఈ యిత్రో గారు సిప్పోరాని, అలాగే వారి యొక్క మోషే గారి యొక్క 2 బిడ్డలను తీసుకొని ఆ పర్వతం యొద్దకు వారిని మార్గమధ్యములో ఇశ్రాయేలీలు ప్రయాణము చేయుచూ ఉన్నారు. ఇశ్రాయేలీలు దగ్గరలోనికి వచ్చారని తెలిసి ఈ మోషే గారి మామ అయిన యిత్రో, ఈయన తన కుమార్తె అయిన సిప్పోరాని, అలాగే తన మనవాళ్ళిద్దరిని కూడా తీసుకొని మోషే గారిని కలుసుకొనడానికి వచ్చారు. మోషే గారి మామ పేరు ఏం పేరు చెప్పండి? యిత్రో ఎవరో? సరే, వాక్యములో బైబిల్ గ్రంథంలో అనేక పర్యాయములు మోషే గారి యొక్క మామ పేరు యిత్రో అని కొన్ని చోట్ల, రగుయేలు అని కొన్ని చోట్ల, రెవుయేలు అని మరొక చోట, హోబాబు అని మరి ఒక పర్యాయము వ్రాయబడి ఉంటుంది. ఏ పేరుతో ఈ 4-5 రకాల పేర్లు రాసినప్పటికీ ఒక వ్యక్తిని చూపించేదిగా కనబడుతూ ఉంటుంది. వీళ్ళు రావడం, వారు దేవునితో, దేవుడు ఎలాగున ఈ 12వ వచనము వరకు కూడా కనబడేది ఏంటి అనంటే, దేవుడు ఎలాగున 10 తెగుళ్ళ నుంచి కాపాడాడో, అలాగే దేవుడు ఎలాగున ఇశ్రాయేలీలను ఎర్ర సముద్రం యొద్ద, అలాగే ప్రతిరోజు మన్నా అనే ఆహారాన్ని ఎలా పెడుతూ ఉన్నారు, అగ్నిస్తంభములో మేఘస్తంభములో ఉండి ఎలాగున దేవుడు ఇశ్రాయేలీలను నడిపిస్తూ ఉన్నారు, ప్రమాదకరమైన పరిస్థితులలో ఉన్నప్పుడు దేవుడు ఏ మేలు చేశారో అదంతా కూడా మోషే తన మామగారికి తెలియజేశారు. ఇదొక భాగంగా కనబడుతుంది. రెండవ భాగంలో ఏం కనబడుతుంది అనగా, మోషే మామగారు యిత్రో గారు ఒక సంఘటన ఈ అధ్యాయములో జరిగిన దానిని చూశారు. ఏంటి అనంటే, జాగ్రత్తగా ఆలకిస్తే ఇక్కడ కనబడుతూ ఉన్నది. ఏంటి అనగా, మోషే గారేమో కూర్చొని ఈ 30 లక్షల మంది, సుమారుగా 30 లక్షల మంది ప్రజలైన వారికి వాళ్ళలో ఉన్న వివాదాలు ఏదైనా ఉంటే, వాళ్ళ యొక్క వ్యాజ్యాలుంటే తీర్చాలా. అందుకని ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రజలైన వారు వస్తూనే ఉన్నారు. అనేక మంది, వేల కొలది ప్రతిరోజు వస్తూ ఉన్నారు. అయిపోట్ల ఈరోజు మిగిలిపోయిన వాళ్ళు మళ్ళీ రేపటికి. ఇదంతయు కూడా
మోషే మామగారు చూసి ఆయన చేసినది ఏంటి అనంటే ఒక సలహా ఇచ్చిన వాడై ఉన్నాడు. ఏంటి ఈ సలహా అంటే ఈ 21వ వచనంలో మనకు కనబడుతుంది. 1000 మందికి ఒకరిని, 100 మందికి ఒకరిని, 50 మందికి ఒకరిని, 10 మందికి ఒకరిని న్యాయాధిపతులను ఏర్పాటు చేయండి. చిన్న చిన్న సమస్యలైతే ఈ న్యాయాధిపతులు తీరుస్తారు, పెద్ద సమస్యలు అనుకోండి నీ దగ్గరకు తీసుకొని వస్తారు అని తెలియజేశారు. ప్రపంచములో అనేక రీతులుగా ప్రపంచమంతయు కూడా ఇత్రో ఇచ్చిన సలహా మీదే నడుస్తుంది. ఉదాహరణకి మనకు అర్థం కావడానికి మనకేదైనా ప్రభుత్వం దగ్గర నుంచి ఉదాహరణకి మనకే ఒక రేషన్ కార్డు కావాలి అనుకోండి. ఈ రేషన్ కార్డుని ఇచ్చేది ఎవరు అనంటే మరి సీఎం గారికి తెలిసే రావాలా, సీఎం గారి దగ్గర నుంచే రావాలా. అలాగని మనం ఓ అప్లికేషన్ తీసుకొని సీఎం గారి దగ్గరికి వెళ్తామా? వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకవేళ వెళ్ళామే అనుకోండి, ఎంతమంది నిలబడి ఉంటారు లైన్లో? మన వరస వచ్చేసరికి, మన వంతు వచ్చేసరికి ఎంతకాలం అవుతుంది? గనుక అంత దూరం వెళ్ళే పని లేకుండా ఈ రాష్ట్రం మీద అలాగే దేశం మీద ప్రధానమంత్రి ఉన్నారు. ఒక్కో ప్రాంతానికి ఎంపీలైన వారిని లేక మంత్రులైన వారిని ఏర్పాటు చేశారు. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఉంటారు. ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఉంటారు. ఒక్కొక్క ఊరికి అధికారులు ఉంటారు. మండలానికి ఒక అధికారులు, జిల్లాకు ఒక అధికారులు ఉంటారు. ఇంకా చెప్పాలి అనంటే మరి కుటుంబాల్లో ఏదైనా చిన్న సమస్యలు తలెత్తే అనుకోండి, ఇత్రో ఏమని సలహా ఇచ్చాడో జాగ్రత్తగా మనం తలంచితే మన కుటుంబాల్లో కానీ మన ఊరిలో కానీ మన ఫ్యామిలీలో ఒక 10-20 ఇళ్ళు ఉన్నాయి అనుకోండి మన ఇంటి పేరట. మన కుటుంబంలోనే ఏదైనా ఒక చిన్న సమస్య వస్తే ఆ సమస్య తీర్చడానికి మరి కోర్టు దగ్గరికి వెళ్ళిపోతారా? చెప్పాలా? వెళతారా? వెళ్ళరు. ఆ కుటుంబానికి ఎవరైనా ఓ పెద్ద మనిషి ఉన్నారనుకోండి, ఆ సమస్యలన్నీ కూడా ఎవరు తీరుస్తారు? ఆ పెద్ద మనిషి దగ్గర అయిపోద్ది. అక్కడ కూడా అవపోతే త్వరగా మాట్లాడండి. అక్కడ కూడా అవపోతే ఎక్కడికి వెళ్ళాలా? దగ్గరలోనే ఉందిగా పోలీస్ స్టేషను. అక్కడ కూడా అవ్వలేదనుకోండి, న్యాయం జరగల, అప్పుడు ఎక్కడికి వెళ్తారు? నరసరాపేట పోవాలా. అక్కడ కూడా అవ్వపోతే గుంటూరు వెళ్ళాలా. అక్కడ కూడా అవ్వలేదనుకోండి, న్యాయం జరగల, అప్పుడు ఎక్కడికి వెళ్ళాలా? హైకోర్టుకి వెళ్ళాలా. రాజమండ్రి చివరిదే, జైలుకి వెళ్ళే టైం. హైకోర్టుకి వెళ్ళాలా. అక్కడ కూడా న్యాయం జరగలేదనుకోండి, సుప్రీంకోర్టుకి వెళ్ళాలా. ఇంకెక్కడా న్యాయం జరగలేదనుకోండి, దేవుడి కాడ కాళ్ళకాడ కూర్చోవడమే. చూడండి, అధికారము వికేంద్రీకరణ జరిగింది. అందరికీ న్యాయం జరగాలంటే ఒక్కళ్ళ వల్ల ఏది కాదు. నువ్వు ఒక్కడవే పని చేయలేవు. ఈ అధ్యాయములు మీరు జాగ్రత్తగా చూస్తే మరి ఈ మోషే మామగారు ఒక ప్రాముఖ్యమైన సలహాను కూడా ఇచ్చిన వారై ఉన్నారు. ఏంటి అనంటే మరి 18వ వచనంలో కనబడుతుంది, నీవును నీతోనున్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోతారు. ఈ పని నీకు మిక్కిలి భారమో, అది నీవు ఒక్కడవే చేయజాలవో. కాబట్టి నా మాట వినుము, నేను నీకు ఒక ఆలోచన చెప్పెదను, దేవుడు నీకు తోడయ్యుండును. చూడండి, దీని ద్వారా ఈ ఇత్రో గారు కూడా ఏం చెబుతారంటే దేవుని యొక్క సహవాసం నీకు దొరుకుతుంది. దేవునితో ప్రార్థన చేసుకోవడానికి దేవుని యొక్క సన్నిధి నీకు ఎక్కువ టైం మనుషులతోనే సహవాసం కాకుండా దేవునితో సహవాసం చేయడానికి వీలు కలుగుతుంది అని ఒక సలహా ఇచ్చారు. అలాగే ప్రజలైన వారికి కూడా మరి వారు నలిగిపోకుండా నిలబడి మరి మీరు కూడా ఇబ్బంది పడకుండా ఉంటారని ఓ సలహా ఇచ్చారు. ఇది మొట్టమొదటి భాగంలో మనం చూస్తే మోషే గారు తన బిడలు భార్య బిడలతోనూ తన మామగారితోనూ కలుసుకొని ఎలాగున దేవుడు ఐగుప్తులో కాపాడారో, ఐగుప్తు నుండి ప్రస్తుతం ఉన్న స్థలము వరకు కూడా ఎలాగున నడిపించారో, ఈ మార్గమధ్యంలో ఎన్ని అద్భుత కార్యాలు జరిగాయో అవన్నిటినీ కూడా చెప్పడాన్ని బట్టి
ఇత్రో ఆయన ఒక మరి దేవుని స్తుతించారు. ఒక సాక్ష్యమును బట్టి మోషే గారు ఇశ్రాయేలీలకు మరి మోషే గారి ద్వారా దేవుడు చేసిన మేలులన్నిటిని బట్టి దేవునికి మహిమొచ్చేలాగా ఈ సాక్ష్యం చెప్పగా మిద్యాను యాజకుడైన ఇత్రో ఏం చెప్పాడంటే 11వ వచనంలో కనబడుతుంది. 10వ వచనం చివరిలో కూడా ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడునుగాక, ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలుల మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దాన్ని చూచి యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినదనెనో. మోషే గారు చెప్పిన మాటలను బట్టి, మోషే గారు ఇచ్చిన సాక్ష్యము వలన ఇత్రో లేక మోషే మామగారు దేవునిని మహిమపరుస్తూ ఉన్నవారై ఉన్నారు. అలాగే మనము మన యొక్క భక్తి జీవితము, మన సాక్ష్యము ఎలా ఉండాలి అని అంటే, దేవునిని ఎరిగిన వారు కూడా తెలుసుకొని దేవునిని మహిమపరిచే విధముగా ఉండాలా. దేవునికే మహిమ కలుగునుగాక. మన ఆత్మీయ జీవిత సాక్ష్యము చెబితే ఎలా ఉండాలి అని అంటే, తెలియని వాళ్ళు కూడా ప్రభు దగ్గరకు వచ్చి ఎలా ఉండాలా, ఇటువంటి దేవుడు మాకు కావాలి అని, ఇటువంటి ప్రార్థన భక్తి జీవితం మాకు కూడా ఉంటే బాగుండు అని అనేకులు దేవుని దగ్గరకు వచ్చేలాగా మన సాక్ష్య జీవితము ఉండవలసినది. యోసేపు గారు కూడా పరాయి దేశములో భక్తి జీవితాన్ని సాగించడం ద్వారా యోసేపు యొక్క జీవితాన్ని బట్టి, తాను తెలియజేసిన కలల యొక్క అర్థాన్ని బట్టి నీతిమంతుడిగా జీవించడం ద్వారా, దేవుని ఎడల భయభక్తులు కలిగిన ద్వారా ఆ కాలంలో ఉన్న ఫరో కూడా ఏమనుకున్నారు, ఈయన దేవుని ఆత్మ కలిగినవాడు, దేవుని యొక్క శక్తి ఇతనులో ఉంది. దానియేలును బట్టి కూడా ఆ రాజ్యములో మరి దేవుని గురించి, యెహోవాను గురించి తెలియని వారు సైతం ఏం సాక్ష్యం ఇస్తారంటే, ఇతని వలె దేవుని ఆత్మను కలిగిన వారిని మనం ఇంకొకళ్ళని కనుగొనలేమో అని వారి యొక్క భక్తి జీవితము, వారి యొక్క ప్రార్థనా జీవితాన్ని బట్టి, వారి యొక్క ప్రవర్తన, వారి సాక్ష్య జీవితము ద్వారా అనేకులు దేవునిని ఎరుగని వారే దేవునిని తెలుసుకునేలాగా వారి జీవితాలు కొనసాగించారు. ఈవేళ ఒకసారి పరిశీలించుకుంటే అపార్థం చేసుకోవద్దు, కానీ కొన్నిసార్లు మన కుటుంబంలోనే వాళ్ళే ప్రార్థనకు రావచ్చు కదండి అని అడిగితే, కోపతాపానం మనం మాట్లాడిన మాటలే మనకు జవాబు చెప్పి, నువ్వు గుడికి పోయావు, నువ్వేం మారావు అని అంటారు. నీకేమన్నా, నీ కోపం ఏమైనా తగ్గించుకున్నావా, నీ ప్రవర్తనలో ఏమన్నా మార్పు వచ్చిందా అనని మనం మాట్లాడిని తిరిగి మళ్ళీ మనకే మాట్లాడతారు. ఎంత జాగ్రత్తగా మనం ఉండాలో చూడండి. ఎప్పుడైతే మనం బైబిల్ పట్టుకున్నామో, ఎప్పుడైతే దేవుని ముఖము చూడడానికి దేవుని సన్నిధి వైపు మనము పరుగులెత్తుతూ ఉంటామో, అందరి దృష్టి మన మీదే ఉంటుంది. అపవాది దృష్టి ఇంకా ఉండదు. ఎక్కడైనా పాపం దొరకపోద్దా, ఎక్కడైనా తప్పు మాట మాట్లాడకపోతారా, ఎక్కడైనా కాని మాట అనకపోతారా, అనేక మంది కళ్ళు ఎదురు చూస్తూ ఉంటాయి. ఎప్పుడైతే పొరపాటు జరుగుద్దో దానిని పట్టుకొని మనలను, మన దేవునిని కూడా చులకన చేసి మాట్లాడేవారై ఉంటారు. ఇదేనా మీరు ప్రార్థనకి వెళ్ళి నేర్చుకుంది? ఇదేనా మీకు నేర్పిస్తూ ఉంది? ఇదేనా మీ ప్రార్థన? ఇదేనా మీ భక్తి అనని మాట్లాడేవారై ఉంటారు. ఎవరికైనా ఏదైనా చెప్పినా కూడా ఏమంటారంటే, మరి వాళ్ళకంటే ప్రార్థన తెలియదు, మీ భక్తి ఏమైందని అంటారు. వాళ్ళకంటే గుడి తెలియదు, ప్రార్థన తెలియదు, వాక్యం తెలియదు, మనకన్నీ తెలుసు కదా, మరి మనం ఎలా ప్రవర్తించామనేది చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని, మరి మన నడకైనా, నడవడికైనా, మాటైనా, చూసేది వినేదైనా ప్రతి ఒక్కటి కూడా చాలా జాగ్రత్తగా మనము మన జీవితాన్ని కొనసాగించవలసిన వారము. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే, ఇది ఇరుకు మార్గము అని అన్నారు. ఏ మార్గం? అందరూ చెప్పండి ఒకసారి. అందరూ చెప్పలా? ఏ మార్గం?
ఇరుకు మార్గము అన్నారు. ఈ మార్గములో అనేక మంది ప్రయాణించడానికి చూస్తారు, కానీ అందరూ నడవలేరు చివరిదాకా. గనుక మోషే గారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మిద్యాను యాజకుడైన యిత్రో దేవునిని స్తుతించిన వారై ఉన్నారు, దేవునిని మహిమపరిచిన వారై ఉన్నారు. రెండవ భాగాన్ని చూస్తే ఆయన ఇచ్చిన సలహాని బట్టి మరి 1000 మందికి, 100 మందికి, 50 మందికి, 10 మందికి ఒకరిని న్యాయాధిపతులుగా ఏర్పాటు చేశారు. ఈ అధ్యాయములు ఇంకా అనేక సంగతులు ఉన్నవి, కానీ మన యొక్క ఆత్మీయ జీవితానికి అవసరమైన మరికొన్ని విషయాలు ధ్యానం చేసి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 18వ అధ్యాయం 21వ వచనములో ఎవరిని పెట్టాలా అమ్మా? 1000 మందికి ఒకళ్ళని, 100 మందికి ఒకళ్ళని, 50 మందికి ఒకళ్ళని, 10 మందికి ఒకళ్ళని పెట్టాలా? ఎవరిని పెట్టాలి? ఎలాంటి వారిని పెట్టాలా? న్యాయాధిపతులను పెట్టాలి. కానీ ఎటువంటి వారిని పెట్టాలి అని అంటే 4 లక్షణాలు చూపించారు. ఎన్ని? 4 ఒకసారి రైట్ దించండి. 4 ప్రాముఖ్యమైన లక్షణాలు ఉండాలా. ఈ 4 లక్షణాలని ఈవేళ కొంచెం క్లుప్తంగా ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది చెప్పండి, వాక్యములో రాయబడింది కదా, సామర్థ్యము. రెండవది దైవభక్తి. మూడవది సత్యాశక్తి. నాలుగవది లంచగొండులు కానివారు. మొట్టమొదటిది మనము చూస్తే సామర్థ్యము. ఏంటంట? సామర్థ్యము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 15వ వచనములో యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానాన్ని తెలియజేశారు. ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2 తలాంతులను, ఒకనికి 1, ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. ఈ తలాంతుల ఉపమానంలో కూడా ఒకనికి 5 ఇచ్చారు. ఎన్ని? 5. మరొకనికి 2 ఇచ్చారు, మరొకనికి 1 ఇచ్చారు. ఎప్పుడైనా ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలా, సంఘములో కుటుంబంలోనే 2 పిల్లలుంటే ఇద్దరికి ఒకేలాగా వాళ్ళు చదవరు, ఇద్దరి మనస్తత్వాలు ఒకేలాగా ఉండవు, ఇద్దరు ఇష్టాయిష్టాలు వేరుగా ఉంటాయి. అలాగే మరి ఒక కుటుంబంలో పుట్టిన 2 బిడ్డలే ఒకేలాగా ప్రవర్తించకపోతుంటే సంఘములో 100 మంది ఉంటే 100 మంది యొక్క మనస్తత్వాలు ఎలా ఉంటాయి? వేరుగా ఉంటాయా, ఒకేలాగా ఉంటాయా? ఒకేలాగా ఉన్నప్పుడే దేవుని మహిమేమిటో మనము చూడగలుగుతాం. ఇక్కడ కూడా చూడండి, వారి సామర్థ్యానికి తగ్గట్టుగా ఇచ్చారు. ఒకరికేమో 5 ఇచ్చారు, ఒకరికేమో 2 ఇచ్చారు, ఒకరికేమో 1 ఇచ్చారు. మీరు న్యాయం చెప్పండి, ఇలా చేయడం న్యాయమేనా? ఒకళ్ళకి 5 ఇచ్చి, ఒకళ్ళకి 2 ఇచ్చి, ఒకళ్ళకి 1 ఇచ్చారు. న్యాయమేనా? న్యాయమేనా? అన్యాయంగా కనబడుతుంది. కానీ దేవుని దృష్టిలో న్యాయమే. ఎందుకు న్యాయం అంటే వాళ్ళ సామర్థ్యము ఎంతో అంతే ఇచ్చారు. 5 ఎవరికి ఇచ్చారంటే, 5 తలాంతులు ఎవరికి ఇచ్చారంటే 5 తలాంతులను రెట్టింపు చేయగలిగిన సామర్థ్యము కలిగిన వారికి ఇచ్చారు. ఆ సామర్థ్యం ఉంది వాళ్ళ దగ్గర. మరొకళ్ళకి వాళ్ళ సామర్థ్యానికి తగ్గట్టుగా 2 ఇచ్చారు, మరొకళ్ళకి 1 ఇచ్చారు. ఎవరి శక్తి కొలది వారికి ఇచ్చారు. సంఘములో కూడా ఎవరైనా ఒకళ్ళు పాడబడుతున్నారనుకోండి, మనకి పాడబాడే స్వరము లేకపోతే నేను అలాగున పాడలేకపోతున్నానే అని బాధపడడంలో అర్థం లేదు. ఒకళ్ళు ఎవరైనా బాగా ప్రార్థన చేస్తున్నారనుకోండి, నాకు అలా ప్రార్థన రావట్లేదే అని బాధపడడంలో అర్థం లేదు. అందరికీ అన్ని రకాల తలాంతులు ఉండవు.
దేవుడు ఎవరిని ఏ పని కొరకు వాడతారో ఆ పనిని బట్టే వారికి సామర్థ్యాన్ని దేవుడిచ్చేవారై ఉంటారు. ఒకళ్ళు ప్రార్థన చేయడం, పాటలు పాడడం, వాక్యం బోధించడం, వాక్యాన్ని చదవడం, సన్నిధి చేయడం, దేవుని యొక్క వరాలు అందుకోవడం, ఎవరికి తగ్గట్టుగా వారికి దేవుడు తలాంతులు ఇచ్చేవారై ఉన్నారు. వాళ్ళకి ఎలాగునుంది, వాళ్ళకి ఎలాగునుంది, నేను ఎలా చేయలేకపోయానని మనం ఎప్పుడు కూడా ఆలోచించకూడదు. ఏ వస్తువైనా ఏ జీవి అయినా సేవకు ఉపయోగంబే. మనము ఎలా ఉన్నామో అలానే దేవుడు తన మహిమ కొరకై ఉపయోగించుకునేవారై ఉన్నారు. ఎప్పుడు ఉపయోగిస్తారంటే మన దగ్గర సామర్థ్యము ఉన్నప్పుడు. గవర్నమెంట్ ఉద్యోగం కూడా మనకు రావాలి అనుకోండి. ఇప్పుడు మనం ఉన్నాం, ఆలయంలో ఇంతమంది ఉన్నాం, ఒక ఉద్యోగం ఉంది. ప్రభుత్వ అధికారులందరూ కూడా మన దగ్గరకు వచ్చేసి మీలో ఒకరికి ఉద్యోగం ఇస్తానంటే అందరూ వెళతారా? అందరు కలిసి ఒకరికి ఇవ్వండి, వీళ్ళకి ఇవ్వండి అని అంటారా? నిజం చెప్పండి. అందరూ వెళతాం, మాకివ్వండి 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 అని. ఇంటర్వ్యూలో అడుగుతారు, నీకెందుకు ఇవ్వాలని అంటారు. ఈ ప్రశ్న వేస్తారు, ఈ ఉద్యోగం నీకెందుకు ఇవ్వాలి అనే ఒక ప్రశ్న వేస్తారు. అప్పుడు మనం ఏం చెప్పాలి? ఏం చెప్పాలా? మనకి ఎందుకు ఇవ్వాలో మన సామర్థ్యాన్ని చెప్పాలా. ఇదిగో ఇక్కడున్న వాళ్ళందరికంటే నేను ఈ సామర్థ్యం కలిగి ఉన్నాను అని మన దగ్గర ఉన్న సామర్థ్యం ఏంటో చెప్పగలగాల. అప్పుడే ఆ ఉద్యోగం మనకు వస్తుంది. అదే విధముగా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి కూడా తగిన పరిశుద్ధత, భక్తి జీవితము, దీనిని బట్టే కొలిచి మనలను మహిమ రాజ్యములోనికి నడిపించేవారై ఉన్నారు. కాబట్టి మనలో ఉన్న సామర్థ్యాన్ని బట్టే దేవుడు మనకి వరాలు ఇచ్చేవారై ఉన్నారు. మన యొక్క భక్తి జీవితాన్ని బట్టే మనలను దీవించేవారై ఉన్నారు. గనుక మనలో ఏముండాలా? దేవునికి ఉపయోగపడే సామర్థ్యం. వీళ్ళకి పని అప్పగిస్తే, ఈ మాట జాగ్రత్తగా వినండి, దేవుడు ఎవరికి పనులు అప్పచెబుతారంటే వీళ్ళకి పని అప్పగిస్తే వీళ్ళు చక్కగా బాగా చేయగలుగుతారు అని దేవుడు నమ్మినప్పుడు వారికి ఆ పనులు అప్పగిస్తారు. ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తారా? చెప్పండి, ఇస్తారా? ఉదాహరణకి మనం ఇల్లు కట్టుకోవాలనుకోండి. ఇల్లు కట్టుకునేటప్పుడు మరి ఎవరైతే ఇల్లు బాగా ఈ టాపీ పని ఎవరైతే చేస్తారో వాళ్ళనే పిలుస్తారా? కట్టిన వెంటనే కూలిపోయే సంఘటన ఒకటి జరిగింది, అట్లాంటి వాళ్ళని పిలిచి ఇల్లు కట్టించుకుంటావా? చెప్పండి, కట్టించుకోం. ఇంకా మనకు అర్థం కావాలంటే మన వస్త్రాలు కుట్టించుకోవాలనుకోండి, ఎవరైనా బాగా కొడతారు అని తెలిస్తే వాళ్ళ దగ్గరికి వెళతాం. మన వస్త్రాలు చెడగొడతారనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్తారా? వాళ్ళ దగ్గర మనం వస్త్రాలు ఇస్తామా? ఇవ్వం. అలాగే దేవుడు కూడా మనల్ని పరీక్షించి ఎంత సామర్థ్యం ఉంది, వీళ్ళు ఏ పనికి ఉపయోగపడతారని ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పనిని, సామర్థ్యాన్ని బట్టి నీలో సామర్థ్యం ఉంటే, నీలో సమర్థత ఉంటే దేవుడు తన పనికి, తన మహిమకై ఉపయోగించుకునేవారై ఉన్నారు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 17వ వచనంలో కూడా, అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఎంత భాగ్యము మాకు కలుగు చేసినని అనుకొందురేమో. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకునే వాళ్ళేనో, ఏలయనగా తాను నీ పితరులలో ప్రమాణము చేసినట్లు, నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యము కలుగుజేయువాడు ఆయనే. దేవుడు వాక్యం చెప్పగలిగిన వరం ఇచ్చారు, దేవుడు ప్రార్థన చేయగలిగిన వరం ఇచ్చారు, దేవుడు స్వస్థత వరం ఇచ్చారు, దేవుడు సన్నిధి వరం ఇచ్చారు. ఇది నా బలం, నేనే సంపాదించుకున్నాను అని అనుకుంటే అంతకు మించిన అమాయకత్వం మరొకటి ఉండదు. ఇవన్నీ కూడా ఎవరిచ్చారంట? ఇశ్రాయేలుడికి దేవుడు చెబుతూ ఉన్నారు, ఒకవేళ ఇది మా బలం, అయితే మీరు మా సామర్థ్యం, ఇది మా బాహుబలం,
ఎంత భాగ్యం మాకు కలుగు చేసినని అనుకుంటారేమో. అట్లా అనుకోబాకండి. మీకు ఆ శక్తినిచ్చింది ఎవరంటే దేవుడే. దేవునికే మహిమ కలుగునుగాక. మనకే తలాంతి ఇచ్చినా, ఏ వరం ఇచ్చినా అది ఎవరిచ్చారు? మనదా దేవుడు మనకిచ్చినదా? దేవుడు మనకిచ్చినది అయ్యున్నది గనుక దేవునికే మహిమ కలుగునుగాక. కాబట్టి మొట్టమొదట న్యాయాధిపతులను ఏర్పాటు చేయాలంటే ఆలోచించండి. 10 మంది మీద న్యాయాధిపతిగా ఉండాలన్నా ఈ 4 సామర్థ్యాలు ఉండాలా, ఈ 4 రకాల లక్షణాలు ఉండాలి. 50 మంది మీద ఉండాలన్నా సామర్థ్యం ఉండాలి. 100 మంది మీద ఉండాలన్నా, 1000 మంది మీద న్యాయాధిపతిగా ఉండాలన్నా సామర్థ్యం ఉండాలా. ఇప్పుడు చెప్పండి, 1000 మంది మీద న్యాయాధిపతిగా ఉండేవారికి 50 మంది మీద లేక 10 మంది మీద న్యాయాధిపతిగా ఉండేవారికి ఇద్దరికీ ఒకే రకమైన సామర్థ్యం ఉంటుందా? చెప్పాలా? త్వరగా చెప్పాలా? 1000 మంది మీదకే అధికారం, 1000 మంది మీద అధికారిని పెట్టాలంటే సామర్థ్యం ఎక్కువగా ఉండాలి. 10 మంది మీద అధికారినిగా ఉండాలి అంటే అంతకంటే తక్కువ సామర్థ్యం ఉన్న వారిని 10 మంది మీద ఏర్పాటు చేస్తారు. సందర్భాన్ని బట్టి ఒక్కసారి అపోస్తుల కార్యములో కూడా భోజనాల దగ్గర గొడవలైనవి చూశారు. తెలివిని గలిగించు నన్ను దీవెగా వెలిగించు, తెలివిని గలిగించు నన్ను దీవెగా వెలిగించు, నీ కలిగిన భాగ్యములన్నిటిని నా కంటికి చూపించు. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 3వ వచనము. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. ఆగండి, ఈ 7 ఎందుకో తెలుసా? సరే, ఈ 7 ఏం కావాలో చూడండి ఒకసారి. ఆత్మతోనూ జ్ఞానముతోనూ మంచి పేరు, ఈ 3 ఉండాలా. ఆత్మతో నిండుకొని ఉండాలి, జ్ఞానముతో నిండుకొని ఉండాలి, మంచి పేరు ఉండాలా. ఆ ఊరిలో మంచి పేరు ఉండాలా, ఇంట్లో మంచి పేరు ఉండాలా, వాళ్ళ వీధిలో మంచి పేరు ఉండాలా. ఆలోచించండి, ఈ 7 ఆత్మచేత జ్ఞానము చేత మంచి చేత నిండిపోయి ఉండాలి అని అంటే ఈ 3 రకాల లక్షణాలు ఎందుకోసమో? ఏం పని చేయడానికి అమ్మా? దానికి ముందున్న వచనంలో చూస్తే భోజనాలు వడ్డించడానికి. ఒక మాటలో చెప్పాలంటే ప్రార్థనకు వచ్చిన వాళ్ళకి భోజనము వడ్డించడానికి. భోజనం వడ్డించాలంటేనే ఆత్మతో నిండుకున్నారా, జ్ఞానముతో నిండుకున్నారా, వీళ్ళు మంచితనం ఉందా అని ఈ లక్షణాలు చూసి పెట్టారు. ఆలోచించండి. పరలోక రాజ్యములో దేవుడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనములో జయించిన వారిని, నేను జయించి నా తండ్రి సింహాసనంలో కూర్చున్న ప్రకారముగా మీరు జయించినట్లయితే నా సింహాసనంలో మిమ్మల్ని కూర్చుండబెట్టేదను. 3 రకాలైన స్థానాలు మనము చూస్తూ ఉన్నాం. 3 వరసలు ఒకే పర్యాయము తలంచుకుంటున్నాం. 1 న్యాయాధిపతులుగా ఏర్పాటు చేయడం, మరొకటి భోజనము వడ్డించడానికి. అపోస్తుల కార్యముల 6వ అధ్యాయములో 7 ఏర్పాటు చేసిన వారై ఉన్నారు. ఇప్పుడు 3వ వరస మనదే. మనందరినీ కూడా ఎక్కడ కూర్చోబెట్టాలా, మనందరినీ కూడా ఎక్కడ ఏర్పాటు చేయాలంటే పరలోక రాజ్యములో దేవుని యొక్క సింహాసనములో కూర్చుండబెట్టడానికి
అన్నం వడ్డించడానికే అంత సామర్థ్యం, ఆత్మ జ్ఞానం మంచితనం ఉండాలంట. 10 మంది మీద న్యాయాధిపతులుగా ఉండడానికే సామర్థ్యము, దైవభక్తి, సత్యాశక్తి కలిగి ఉండాలి. లంచగొండులు కాని వాళ్ళై ఉండాలని ఎన్ని రకాలుగా చూస్తూ ఉన్నారో. ఇప్పుడు పరలోక రాజ్యములో ఆయన సింహాసనంలో మనల్ని కూర్చోబెట్టాలంటే ఇంకెన్ని లక్షణాలు కావాలా చూడండి. ఎంతగా మనం తయారవ్వాలో. ఆయన సన్నిధిలో దేవుని యొక్క పాదాల యొద్ద మోకాళ్ళుని ఎంతగా నలగగొట్టబడి మన భక్తిలో, మన వృద్ధిలోనికి రావాలో ఆలోచించండి. కాబట్టి సామర్థ్యము కలిగిన వారిని ఏర్పాటు చేయాలంట. రెండవదిగా మనము చూస్తే ఈ న్యాయాధిపతులకు ఉండాల్సిన మరొక లక్షణము చెప్పండి. రెండవది ఏంటిది? దైవ భక్తి. అందరూ చెప్పాలా? దైవ భక్తి. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం. అందరూ బైబిల్ గ్రంథం ఉన్న వాళ్ళందరూ ఒకసారి ఈ వచనం మనం చూడాలా. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. గమనించండి, భక్తులైన వారు నోటికి ఏం చేయాలంట? చెప్పాలా? నోటికి ఏం చేయాలి? కళ్ళెం పెట్టుకోవాలి. మోషే గారు నిజంగా కళ్ళెమే పెట్టుకున్నాడు. మోషే గారు కోపం, ఎంత కోపమో తెలుసా? కొడితే ఒక్క దెబ్బకి మనిషి ప్రాణం తీసి ఇసుకలో దాచిపెట్టేశాడు. అంత కోపం. ఆయన్నేమనలా. మోషే గారిని ఆ కొట్లాడుకునే ఇద్దరో ఎవరో కూడా ఏమీ అనలా. ఆయనని ఏమీ అనకపోయినా కూడా ఐగుప్తీయుణ్ణి చంపి ఇసుకలో పాతి పెట్టేశాడు. ఎంత కోపం ఉందో చూడండి, ఎంత కోపం ఉందో చూడండి. ఇప్పుడు ఎంత కోపం ఉంటే ఆయన గడచిన అధ్యాయములో మనం చూసాం, ఇంకొంచెం సమయం ఆగితే వీళ్ళు రాళ్ళు తీసుకొని నన్ను చంపుతారు అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. లక్షల మంది రాళ్ళు తీసుకొని వచ్చిన, లక్షల మంది మీదకు వచ్చి మమ్మల్ని చంపడానికి తెచ్చావని మాటి మాటికి 40 సంవత్సరాలు దారి పొడుగునా ఇదే పాట పాడిన వారందరినీ కూడా ఒక్క మాట అనడం, ఏమీ అనడం. ఇంకా ఏమంటాడంటే, తండ్రి వాళ్ళని క్షమించండి అయ్యా అని అంటాడు. ఏడది ఎంత మంచి మనసు. ఆయన ఏమనకపోతేనే ప్రాణం తీసేశాడు. ఇప్పుడు ఆయన మీదకే తిరుగుబాటు చేయడానికి వచ్చే వాళ్ళని కూడా ఏమంటున్నాడు? దేవుడు ఒకానొక సందర్భంలో యెహోవా మాట్లాడారు, మోషే వీళ్ళు చెప్పిన మాట వినేవాళ్ళు కాదు, కానీ వీళ్ళ మొత్తాన్ని లక్షల మందిని చంపేసి నీలో నుంచి ఒక జనాంగాన్ని తయారు చేద్దామయ్యా, నీలో నీ సంతానంలో నుంచి వచ్చే ప్రజలైన వారిని ఒక గొప్ప జనముగా నేను చేస్తాను అంటే, అట్లా కాదు, అట్లా చేయొద్దు. మరి ఏం చేయాలంటే, వీళ్ళని క్షమించు, వీళ్ళని క్షమించావా సరే, లేకపోతే నా పేరు కూడా నీ జీవగ్రంథంలో నుంచి తుడిచేసేయి. అసలు ఎంత ప్రేమ! వాళ్ళు ఏమన్నా మోషే గారికి సన్మానం చేశారా? శాలువాలు తీసుకొచ్చి దండలు వేశారు, అయ్యా ఐగుప్తులో నుంచి మనం బయట తీసుకొచ్చావయ్యా, నువ్వు లేకపోతే మాకు దిక్కు లేదయ్యా, ఆ బురద బిసుకుంటా ఇటుకలు చేసుకుంటా ఉండేవాళ్ళమయ్యా, ఆ ఇనప కొనిమిలో బానిసలాగా వాళ్ళ కాళ్ళ కింద ఉండేవాళ్ళమయ్యా, మమ్మల్ని కాపాడి తెచ్చావని ఒక్కళ్ళన్నా అన్నారా? ఒక్కళ్ళన్నా అన్నారా? ఇదిగో ఈ చాక్లెట్ తీసుకోని అన్నారా? ఇదిగో ఈ బిస్కెట్ ప్యాకెట్ తినాయి అన్నారా? ఏమన్నా ఏమేలని ఒక్క మంచి మాట అన్నా లేదు. ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడికి చంపడానికి తెచ్చావా, ఇదే పాట. చూడండి, ఎంత వ్యతిరేకత ఉన్నప్పుడు నేను లక్షల మంది తిరుగుబాటు చేస్తున్నా మోషే గారు వాళ్ళని ఏమైనా అన్నాడా? వాళ్ళని వెనకేసుకొని వచ్చారు. ఎంత సాత్వికం అయిపోయాడో, ఎంత నెమ్మది వచ్చిందో ఆలోచించండి. ప్రభువే సాక్ష్యం ఇచ్చారు, నా ఇల్లంతటిలో మిక్కిలి సాత్వికుడు, నమ్మకమైన వాడు అని మాట్లాడుతూ ఉన్నారు. రెండవ మాటను మనం చూస్తే ఏముండాలట?
దైవభక్తి. మోషే గారు ఏం చేశారు? తన నోటికి కళ్ళెం పెట్టుకున్నారు. ఎక్కడైనా మాట్లాడతాడా చెప్పండి? ఎక్కడైనా ఎవరినైనా ఏమని అంటాడా? అనట్లా. చాలా జాగ్రత్తగా చాలా వరకు కూడా తన నోటిని కాపాడుకున్నవారై ఉన్నారు. ఒక్క చోట మాత్రమే ఏమన్నారు? ద్రోహులారా అని అన్నారు. ఏమన్నారు చెప్పండి? ద్రోహులారా అనే మాట రావడం వాక్యములో మనకు కనబడుతుంది. సాత్వికుడుగా మారిపోయాడు. చాలా సంవత్సరాల తరబడి నెమ్మది కలిగే ప్రవర్తించిన వారై ఉన్నారు. భక్తులైన వారు అందరూ కూడా ఏం చేయాలంటే చెప్పండి? నోటికి కళ్ళెం పెట్టుకోవాలా. నోటికి కళ్ళెం పెట్టుకోవాలా. మనల్ని ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి, 10 వడ్డించకూడదు. మనం విననట్లుగానే, నాకు అసలు ఏం వినపట్ల, శివుడు అన్నట్టుగా భావించాలి. పరలోకం కావాలంటే తప్పదు. మనకి కోపం వచ్చేలాగా ఎవరైనా మాట్లాడుతున్నారనుకోండి, నాకు అసలు ఏం వినపట్ల, నన్ను కాదనుకొని నోటికి కళ్ళెం పెట్టుకొని ఉండాలి. మీరు కళ్ళెం పెట్టుకుంటారా? మాట్లాడనమ్మా, త్వరగా టైం అవుతుంది. కళ్ళెం పెట్టుకుంటారా? పెట్టుకుంటారు కొద్దిసేపే. తర్వాత కళ్ళెం తీసి పక్కన పెట్టేస్తారు. మళ్ళీ పెట్టుకుంటారు. మళ్ళీ పెట్టుకొని వచ్చేస్తాం. కళ్ళెం ఏది అని అడిగితే ఇదిగో కళ్ళెం ఉంది. కళ్ళెం పక్క తీసి మళ్ళీ తింటాం. మాస్క్ అంతే. కరోనా వచ్చినప్పుడు మాస్క్ ఏం చేస్తాం? మాట్లాడాలనుకోండి తీసి మాట్లాడేస్తాం. అన్నం తినాలనుకోండి పక్కన పెట్టేసి అన్నం తినేస్తాం, నీళ్ళు తాగుతాం, మన కార్యక్రమాలన్నీ జరుగుతూనే ఉంటాయి. మళ్ళీ మాస్క్ పెట్టుకుంటాం. దీని ఎలా ఉపయోగపడుతుంది? ఇది చిక్కం ఎలా అవుతుంది? భక్తులైన వారు ఏం చేయాలంటే నోటికి చిక్కం పెట్టుకోవాలా, నోటిని జాగ్రత్తగా కాపాడుకోవాలా. అలాగే అసలైన భక్తి, నిజమైన భక్తి ఏంటో చూడండి. నిజమైన భక్తి 27వ వచనంలో కనబడుతుంది. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును. నిజమైన భక్తి, పవిత్రమైన భక్తి ఏంటంటే నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను. ఆగండి. ఎవరని? దిక్కులేని పిల్లలని, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తాను కాపాడుకొనుటయే. బైబిల్ గ్రంథం విధవరాండ్రకి చాలా విలువిచ్చింది, చాలా ప్రాముఖ్యతనిచ్చింది, వాళ్ళకి ప్రత్యేకతనిచ్చింది. వాళ్ళని చులకనగా చేయమని ఎక్కడా లేదు. వారి పక్షముగా నేను వ్యాజ్యమాడతానని మాట్లాడారు. లోకం ఏమంటదంటే వాళ్ళు ఎదురొచ్చారు, ఈరోజు పని జరగదు అని అంటారు. శుభకార్యం వాళ్ళు రాకూడదు అని అంటారు. ఇది బైబిల్ గ్రంథం క్రైస్తవులని వారి యొక్క పద్ధతి కానే కాదు. అసలు మొట్టమొదట ప్రాధాన్యత దిక్కులేని వారికిని, విధవరాండ్రనే, మరి వాళ్ళనే ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు వాళ్ళకే ప్రాధాన్యతని ఇస్తూ ఉన్నారు కనుక మనం ఇవ్వలేదనుకోండి, ఇది నిజమైన భక్తి కాదు. పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యమో ఈ లోకములో ఉండే పాపము, మట్టి అంటుకొనకుండా మనలను మనము కాపాడుకొనడమే. ఇది ఏమై ఉన్నది? నిజమైన భక్తి అయి ఉన్నది. ప్రార్థన చేయడం, వాక్యం చదువుకోవడం, గుడికి రావడం, ఉపవాసం ఉండడం భక్తే కాదనడం వల్ల. దీనితో పాటు ఇంకా ఏముండాలా? ఇప్పుడు మనం చదువుకున్న పనులు కూడా తప్పకుండా మనం చేయవలసిన వారమై ఉన్నాం. తిమోతికి రాసిన 2వ పత్రిక, కొంచెం త్వరగా తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారిని యందురు ఇట్టి వారికి విముఖుడవై ఉండము. ఆలోచించండి. పైకి భక్తులే, దాని శక్తి ఏంటో తెలియదు. దేవునిని కలిగి ఉన్న వారమే, యేసుక్రీస్తు ప్రభువారి రక్తములో కడగబడిన వారమే, కానీ భక్తి యొక్క శక్తి ఏంటో తెలియదు. భక్తులు పాడారు, సన్నిధి సన్నిధి అంటావే గాని సన్నిధి సారం నీ విరుగావుగా. ప్రార్థన
అస్సలైన శక్తి ఏంటో తెలియదు. ఆరాధనలోని శక్తి అనుభవించలేరు. ఉపవాసములో ఉన్న శక్తిని గ్రహించలేరు. కొన్ని చేయడం, కొన్ని మానుకోవడం. కొన్ని చేయడం, కొన్ని మానుకోవడం ద్వారా పరిపూర్ణత రాదు. అసలైన దేవుని యొక్క సారం ఏమిటో, దేవుని యొక్క ఆశీర్వాదం ఏమిటో, ఏ ఉద్దేశముతో దేవుడు మనల్ని స్థలములోనికి నడిపిస్తూ ఉన్నారో అర్థం కాదు. పరిపూర్ణంగా మనం చేయాలా. పరిపూర్ణంగా భక్తి కార్యక్రమములు జరిగించవలసిన వారమై ఉన్నాం. కాసేపు ప్రార్థన చేసి ప్రభువు మీదే విసుక్కుంటే ఎలాగున పను జరుగుద్ది? మనం చేయవలసిన కార్యములు దేవుని వాక్యములో వ్రాయబడిన ప్రతి మాట ప్రకారంగా తప్పకుండా మనం నడిచినప్పుడు అసలు నిజమైన భక్తి యొక్క శక్తి ఏమిటో మనకు అర్థమవుతుంది. పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వాళ్ళు ఉంటారు. ప్రార్థన చేస్తాం కానీ కార్యాలు జరగవు. దీవించబడిన వరుసలోనికి ఎప్పుడూ రాలేరు. ఎందుకు రాలేరంటే ఏదో ఒక లోపం, ఏదో ఒక పాపాన్ని కాపాడుకోండి, పాపాన్ని దాచిపెట్టుకొని, పాపాన్ని కప్పిపెట్టుకొని భక్తి ప్రార్థన, పాపం వదిలిపెట్టలేక, దేవునిని వదిలిపెట్టలేక రెండింటినీ కొనసాగిస్తూ ఉంటే భక్తి యొక్క శక్తి ఏమిటో ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. ఆ పాపపు సంఖ్యలు తెంచుకొని ఆయన సిలువ ఎదుట పాపములన్నిటినీ పశ్చాత్తాపముతో ఒప్పుకున్నప్పుడే పరిపూర్ణంగా దీవించబడతాము. దేవుని దగ్గరకు వచ్చేవారు ఎవరైనా సరే పాపములన్నిటినీ కూడా విడిచిపెట్టి ప్రభు దగ్గరకు రావాలా. జనకులు తెలియజేశారు. దేవాలయంలోనికి వచ్చేవారు ఎలాగైతే బయట చెప్పులు విడిచి వస్తారో అలాగే దేవుని సన్నిధిలోనికి వచ్చేటప్పుడు మన పాపాలన్నిటినీ ఏం చేయాలా? విడిచిపెట్టి రావాలా. కొంతమంది చెప్పులు విడిచిపెట్టి లోపలికి వచ్చాం కదా, మళ్ళీ చెప్పులు వేసుకొని ఇంటికి పోతాం. పాపాలు వదిలిపెట్టి రమ్మన్నారుగా పాస్టర్ గారు, అందుకని ఇంటికాడ పాపాలు వదిలిపెట్టి వచ్చేసాం గుడికి. మనం గుడికి బయలుదేరినప్పుడు మన నడక, మన చేతిలో బైబిలు, వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది చెప్పండి? తిన్నగా ఉంటుందా? అటు ఇటు నడిచినట్టు ఉంటుందా? చాలా బాగుంటుంది. అరే బలి నడుస్తున్నామే, మనకే తెలియని నడక ఒకటి మనకు వస్తుంది. మనం మాట్లాడే మాట అయినా వేరుగా కనపడతా ఉంటుంది. డ్యూటీ అయిపోయిన తర్వాత, ఈ యూనిఫామ్ తీసేసిన తర్వాత, చెప్పండి, ఈ యూనిఫామ్ అయిపోయిన తర్వాత యూనిఫామ్ పక్కన పెట్టేస్తే, పోలీసు యూనిఫామ్ వేసుకుంటాడు, చేతిలో లాలి ఉంటుంది, పాకెట్లో గన్ను కూడా ఉంటుంది. అవి పక్కన పెట్టిన తర్వాత మామూలు వస్త్రాలు వేసుకొని వచ్చారనుకోండి, గుర్తుపడతారా? మనల్ని కూడా గుర్తుపట్టరు చాలామంది. మనం జీవితే తప్పితే, మేము కూడా ప్రార్థన పోతాను, మనం జీవితే తప్పితే మన ప్రవర్తనను బట్టి ఎవ్వరికీ అర్థం కాదు. అలా అర్థం కాలేదంటే మనం నటిస్తూ ఉన్నామని గమనించాలి. నువ్వు ఎక్కడున్నా, అడవిలో వేసినా, 100 మందిలో ఉన్నా, పాపం చేసేవాళ్ళ మధ్యలో ఉన్నా, నీ ప్రార్థన ప్రభావము, నీ నడక, నీ నడవడికను బట్టి నిలబడినా, కూర్చున్నా, మాట్లాడినా, ప్రార్థనకి వెళ్తారా, గుడికి వెళ్తారా అనే సంగతి. మీరు రక్షించబడ్డారా? బాప్తిసం తీసుకున్నారా? దేవుని ఎడల శరీర రక్తాలు అందుకునేవాళ్ళు మీరా అని చూసేవాళ్ళకి అర్థం కాదు, నోరు తెరిచేవడం కాదు. యేసుని విషయాలు ఎరుగని మానవులు అన్ని చోట్ల, ప్రభువుని విషయాలు తెలిసిన వాళ్ళు అన్ని చోట్ల ఉన్నారు, కానీ ప్రభువులోకి చేరని వారు చాలామంది ఉన్నారు. సమయాన్ని బట్టి నేను ముందుకెళ్తా ఉన్నా. రెండవది ఏం సామర్థ్యం ఉండాలంట? ఏ లక్షణం ఉండాలంట? దైవ భక్తి. మూడవది సత్యశక్తి. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. న్యాయాధిపతులుగా ఉండాలి అనంటే ఈ లక్షణాలు ఉండాలా? యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనము. యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. సత్యం అంటే ఏంటి చెప్పండి? చదివాం కదా త్వరగా. సత్యం అనగా ఏమిటి? పిలాతు కూడా ఈ ప్రశ్న వేశాడు. సత్యం అంటే ఏంటి అనంటే,
సత్యం అంటే ఏమిటి అనే ప్రశ్న అడిగి ఆయన అధికార మందిరంలోనికి వెళ్ళిపోయాడు పిలాతు. ప్రభు జవాబు చెప్పలా. ఒకవేళ ఉంటే ఈ మాటే చెప్పేవాళ్ళు, నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్పి ఉండేవారేమో. సత్యం అంటే నేనే అని చెప్పేవారు. ఇప్పుడు ఈ వాక్యమును జాగ్రత్తగా మనం గమనిస్తే న్యాయాధిపతులుగా ఉండవలసిన వాళ్ళకు ఉండాల్సిన లక్షణం ఏంటి అంటే సత్యాశక్తి. అంటే ఏ ఆసక్తి ఉండాలా? దేవుని మీద ఆసక్తి ఉండాలా, దేవుని మీద ఆసక్తి ఉండాలా, వాస్తవం మీద, సత్యం మీద, నిజము మీద, సక్రమమైన మార్గంలో నడవడం మీదే వారి ఆసక్తి కలిగిన వాళ్ళై ఉండాలా. అబద్ధములు ఆడేవాళ్ళు దీనికి, ఈ పనికి పనికిరారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళై ఉండాలా? ఎలాంటి వాళ్ళై ఉండాలా? సత్యము ఆసక్తిని. ఇంకా ఒక మాటలో చెప్పాలని, సత్యం అనగా దేవుని యొక్క వాక్యమే. యేసు ప్రభువారు సత్యమో, అలాగే ప్రభు చెప్పిన మాటే. ఆ వాక్యమే శరీరధారి అయి వచ్చింది కాబట్టి యేసు ప్రభు వారికి మరొక పేరు ఏంటంటే, యేసయ్య పేరు ఏం పేరు? ఒకటి సత్యం, జీవజలము. అలాగే ఇప్పుడు కూడా మనము చూస్తే ఏమై ఉన్నది అనగా వాక్యము. వాక్యం అంటే ఎవరో చెప్పాలా? వాక్యం అంటే ఎవరో? దేవుడే, యేసు ప్రభు పేరే. సత్యం అంటే యేసయ్య పేరే. వెలుగు, నేను లోకమునికి వెలుగు ఉన్నాను, యేసు ప్రభు పేరే. గనుక న్యాయాధిపతులుగా ఉండగలిగిన వాళ్ళకి ఏ ఆసక్తి ఉండాలా? ఏ సామర్థ్యం ఉండాలా? సత్య ఆసక్తి ఉండాలా. వాస్తవం మీద ఆసక్తి కలిగిన వారై ఉండవలసిన వారై ఉండారు. చాలా సంగతులు మనం కళ్ళ ముందు కనపడుతూ ఉండే, కానీ మరొకటి చదువుకుని ముందుకు వెళదాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం ఒకసారి. మీరు 22, మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకొనిన వారయ్యుండి యొక్కనినొక్కడు హృదయపూర్వకముగా మిక్కుటముగాను ప్రేమించుడి. ఒక్క నిమిషం జాగ్రత్తగా ఆలోచించండి. మనం ఎన్నిసార్లు కాళ్ళు అరిగిపోయేలాగా, చెప్పులు అరిగిపోయేలాగా గుడికి వచ్చినా ఊరికే వచ్చి వెళ్ళిపోతే ఉపయోగం లేదు, ఊరికే వచ్చి కూర్చున్నా ఉపయోగం లేదు. వాక్యమును వినడం ఎంత ప్రాధాన్యమో, వాక్యం చదువుకోవడం ఎంత ప్రాధాన్యమో, ఆ చదువుకున్న వాక్యం ప్రకారంగా జీవించినప్పుడే, ఆచరణలోనికి వచ్చినప్పుడే పరలోక రాజ్యంలోనికి మనం వెళ్ళగలుగుతాం, భూలోకములో కూడా దీవించబడతాం. ఇక్కడ చూడండి, మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారయ్యుండి ఒకరినొకడు హృదయపూర్వకంగా మిక్కుటముగాను ప్రేమించుడి. సత్యమునకు విధేయులవుట. సత్యమనగా ఏంటి? సత్యమనగా ఏంటి? యేసు ప్రభువారే. సత్యమనగా ఏమిటి? వాక్యమే. కనుక మనం ఏం చేయాలి? వాక్యానికి విధేయులై ఉండాలి, దేవుని మాటకి విధేయులై ఉండాలి. ఈ వాక్యంలో రాయబడిన సంగతి, హృదయపూర్వకంగా మిక్కుటముగాను ఒకరినొకడు ప్రేమించుడి. సంఘములో, కుటుంబములో ఎవరినైనా ఎలా ప్రేమించాలంట? మిక్కుటముగా, ఎక్కువగా ప్రేమించాలి. ప్రభు చెప్పారు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలన్నారు. శత్రువులను కూడా చెప్పట్లా, శత్రువులను కూడా ఏం చేయాలి? పొరుగువారిని, శత్రువుల్ని, దేవునిని ప్రేమించాలా. ప్రభు ఏమంటారంటే, నీ కంటికి రోజు కనపడే మనిషిని ప్రేమించలేవు కానీ దేవుడిని ఎట్ట ప్రేమిస్తావు అని అంటారు. గనుక న్యాయాధిపతులుగా ఉండాలంటే ఏ లక్షణం ఉండాలా? సత్య ఆసక్తి. చివరిగా 4వది, లంచగొండులు కానివారై ఉండాలా. ఎవరై ఉండాలా? లంచగొండులు కానివారై ఉండాలా. నిర్గమకాండము 23వ అధ్యాయం 8వ వచనము, లంచము తీసుకొనకూడదు, లంచము దృష్టి గలవానికి గురుడితనము కలుగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును. లంచం తీసుకునే వాళ్ళకంట నీతిమంతుల మాటలు అపార్థంగా కనపడతాయి. చాలామంది ఉద్యోగస్తులు ఏమంటారు తెలుసా? అమ్మ వినండి,
ఉద్యోగస్తులు కొంతమంది ఏమనంటారంటే, అందరు కాదు, కొంతమంది ఏమనంటారంటే, మాకు జీతంతో పని లేదండి. దేంతో పని లేదు? మాకు జీతంతో పని లేదు. ప్రతిరోజు ఓ సంతకం పెడితే ఇన్ని డబ్బులు వచ్చేస్తాయి, మేము అడిగినా ఇస్తారు, అడగకపోయినా ఇస్తారని. ఇలాగున లంచం తీసుకునే వారికి మరి వాళ్ళకి ఎలా కనపడతాయి అంట? లంచ దృష్టి కలిగిన వారికి గురుడ్డితనము కలుగజేసి, నీతిమంతుల మాటలకు అపార్థమో గురుడ్డితనమో ఆత్మీయ గురుడ్డితనమో, ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు, ఏది భక్తో భక్తిహీనతో అర్థం కాదు. గనుక చాలా జాగ్రత్తగా మరి ఈ 4 మాటల విషయాల్లో కూడా మనం చూస్తే, ఇంకొక మాట తెలియజేసి నేను ముగించేస్తాను. కీర్తనల గ్రంథం 15వ కీర్తన. ఈ కీర్తన ఒకసారి ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే నేను చదివి ముగింపు చేస్తాను. చూడండి, 15వ కీర్తనలో, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడో, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసించదగిన వాడెవడు? ఎవరుంటారు దేవుని సన్నిధిలో? ఎవరు పరిపూర్ణంగా స్థిరమైన భక్తి చేత నిలవబడగలిగిన వారంటే, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. నిజమంటే సత్యము, సత్యాశక్తి, నిజం మాట్లాడడం ఆసక్తి కలిగిన వారు. అటివాడు నాలికతో కొండెములాడడో, తన చెలికానికి కీడు చేయడో, తన పొరుగువాని మీద నిందమోపడో. మనకే ఇవన్నీ కూడా. నాలుగుతో కొండెములాడకూడదు, చెలికానికి తోటివారికి ఎవ్వరికీ కూడా మన వలన కీడు జరగకూడదు, పొరుగువాని మీద నిందలేయకూడదు. మనకు తెలియపోయిన కొన్నిసార్లు ఏం చేస్తాం అనుకోండి, నీకు ఎవరి మీద అయినా అనుమానం ఉందంటే, మీకెవరి మీదైనా ఈ వస్తువు ఎవరు తీశారో అనుమానం ఉందా అని అడిగామనుకోండి, మనం ఎవరి మీద చెబుతాం తెలుసా? మనకెవరి మీద పగ ఉందో వాళ్ళ మీద చెబుతాం. అది నిజం అబద్ధం కూడా మనకి తెలియదు, అయినా వాళ్ళ మీద ఉచితార్థంగా నిందలు వేసేస్తాం. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. మాట ఇచ్చారనుకోండి, మనకే మనం మాట ఇచ్చామనుకోండి, ఎట్టి పరిస్థితుల్లో మాట తప్పకూడదంట. మాటిస్తే నష్టం కలిగేటట్టుంది ఇప్పుడు. అందుకని భక్తులైతే ఏం చేస్తారంటే, నష్టము కలిగినా నేను మాటిచ్చాను కాబట్టి చేయాల్సిందే. మనం కూడా ఎవరికైనా మాటిచ్చామనుకోండి, దేవునికి ఇచ్చిన మాట మొక్కుబడైనా, అలాగే మనుషులకి ఇచ్చిన మాట అయినా కూడా ఎట్టి పరిస్థితుల్లో తప్పిపోకూడదు. మాట ఇచ్చేటప్పుడే ఆలోచించి మాట ఇవ్వాలా. మాటిచ్చామా, మాటిస్తే తప్పకూడదు. మరి పెద్దల సామెతలు చెబుతూ ఉంటారు, కొంతమంది నీళ్లు ఉన్నాయని చెప్పిన దగ్గర బురద కూడా ఉండదు. అంటే మాట తప్పుతారని, వాళ్ళ మాట నువ్వు ఎట్ట నమ్మేవు అని అంటూ ఉంటారు. మాట తప్పుతారు వాళ్ళని. కాబట్టి అది లోకంలో సరిపోద్దేమో కానీ తప్పించుకోవడానికి, లోకములో వృద్ధిలోనికి రావడానికి ఉపయోగపడదేమో కానీ భక్తిని పెంచుకోవడానికి, పరలోకం వెళ్ళడానికి ఉపయోగపడదు. మాటిస్తే తప్పకుండా ఏం చేయాలా? జరిగించాలి. ఇచ్చేటప్పుడే ఆలోచించాలా. ఇంకా తన ద్రవ్యం అంటే డబ్బులు, వడ్డీకియ్యడు, నిరపరాధిని చెరుపుడకై లంచం పుచ్చుకొనడు. ఈ ప్రకారముగా చేయవాడు ఎన్నడును కదల్చబడడో. ఎక్కడి నుంచి కదల్చబడడో? దేవుని పరిశుద్ధ పర్వతం మీద నుంచి కదల్చబడడు. పరలోక రాజ్యములో స్థిరముగా నిలిచేవారై ఉంటారు. మన డబ్బులు వడ్డీకియ్యడో, నిరపరాధిని చెరుపుడికై లంచం ముచ్చుకొనడో. గనుక చాలా జాగ్రత్తగా, ఇది ఇరుకు మార్గము అని వాక్యములో మనం చదువుకున్నాం, తలంచుతున్నాం. కాబట్టి ఇత్రో ఇచ్చిన సలహా చూడండి. న్యాయాధిపతులుగా వాళ్ళని పెట్టాలి అంటే వాళ్ళు ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలా? 1, సామర్థ్యం కలిగి ఉండాలి. 2వది దైవభక్తి కలిగి ఉండాలి. 3వది సత్యాశక్తి కలిగి ఉండాలి. 4వది లంచగొండులు కానివారు అయి ఉండాలా. ఇటువంటి వారిని న్యాయాధిపతులుగా ఏర్పాటు చేయండి అంటా ఉన్నారు. ఇన్ని లక్షణాలను చూసి కానీ న్యాయాధిపతులను ఏర్పాటు చేయాల. అలాగే
భోజనం వడ్డించే వారి విషయంలోని అపోస్తలుల కార్యములో మరి ఎన్ని లక్షణాలు చూశారో, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండిన వారై ఉండాలి, మంచి వాళ్ళై ఉండాలి, మంచితనం ఉండాలన్నారు. ఇప్పుడు పరలోక రాజ్యములో మనం వెళ్ళాలి అనంటే ముగింపులో ఓ మాట ఆలోచించండి. భోజనం వడ్డించాలంటే ఎన్ని లక్షణాలు చూశారో, న్యాయాధిపతులుగా ఏర్పాటు చేయాలంటే ఎన్ని లక్షణాలు చూశారో, ఇప్పుడు మనం ఎక్కడికి తయారవుతున్నామో తెలుసా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనములో వ్రాయబడినట్లుగా, నేను జయించి నా తండ్రితో కూడా నా తండ్రి సింహాసనములో నేను కూర్చున్న ప్రకారముగా మీరు జయిస్తే నాతో కూడా మిమ్మల్ని నా సింహాసనములో కూర్చోబెడతాను. అందరికీ మరణాత. మనల్ని ఎక్కడ కూర్చోబెడతారు అమ్మా? ఆలోచించుకోండి ఒకసారి. భోజనాలు కొడ్డించే లక్షణాలు ఉన్నాయా? న్యాయాధిపతులుగా ఉండే లక్షణాలు ఉన్నాయా? భూలోకములో పనిచేయడానికే ఇన్ని లక్షణాలు చూస్తే ఇప్పుడు మనందరినీ కూడా ప్రభువారు ఎక్కడ కూర్చోబెట్టాలని ఆశపడుతూ ఉన్నారు. ప్రాణమర్పించారు. మనలను యేసు ప్రభువారు తన సింహాసనములో, పరలోక రాజ్యములో శిలువ సింహాసనమును ఆయన మహిమ సింహాసనమును విడిచి శిలువ సింహాసనం మీదకి ఆసీనుడై ఉన్నారు. శిలువ సింహాసనమును ఎక్కి ప్రాణములను పోగొట్టుకున్న వారై ఉన్నారు, రక్తమును దారబోసిన వారై ఉన్నారు. మనందరి కొరకు ప్రాణత్యాగం చేశారు. ఎందుకు? ఆయన సింహాసనము విడిచిపెడితే మనము ఆ సింహాసనములోనికి వెళ్ళడానికి, పరలోక రాజ్యములోనికి మనం చేరడానికి యేసు ప్రభువారే శిలువ సింహాసనమును ఎక్కిన వారై ఉన్నారు. ఆయన తన రక్తముతో మనల్ని కాపాడుకున్న వారై ఉన్నారు, మనల్ని కొనుక్కున్న వారై ఉన్నారు. జాగ్రత్తగా ఆలోచించండి. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24, 25, 26 వచనాల్లో మోషే గారు ఐగుప్తు సింహాసనము కంటే ఏం కోరుకున్నాడు? బానిసగా ఉన్నా దేవుని ప్రజలతో కూడా శ్రమ అనుభవించుట మేలు అనుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6, 7, 8 వచనాల్లో దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనిషిని పోలిక దాసుని స్వరూపం ధరించుకొని రిక్తునిగా చేసుకొని ప్రాణమర్పించిన వారై ఉన్నారు. ఇప్పుడు మనదే. మోషే గారు ఫరో సింహాసనం మీద కూర్చోగలిగిన అర్హత కలిగిన వాడై ఉన్నా అది నాకొద్దు, నా పిల్లలతో నిందలైన అనుభవిస్తాననుకున్నాడు. యేసు ప్రభువారు మనలను రక్షించడానికి శిలువ మీద తన ప్రాణత్యాగము చేసిన వారై ఉన్నారు. మనలను మహిమ సింహాసనమును ఎక్కించడానికే. ఆ మహిమ సింహాసనం మీదకి మనం వెళ్ళాలి అనంటే మూడో సంగతి మనం చూడగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనము ఒక్కసారి చదువుకుందాం. ఇదొక్కటి విడిచిపెడితే చాలు. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, చిక్కులన్నీ దేని నుంచి వస్తాయంటే పాపము నుండే. మూల కారణం పాపము. వ్యాధులైన వాటికిని, కొన్ని వ్యాధులైన వాటికిని, సాతానుకు సందు దొరకడానికి పాపమే కారణం. పాపమును విడిచిపెట్టి, సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుతామో. యేసు ప్రభువారు కూడా ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, ఏంటి ఆనందం అంటే మనందరినీ విమోచించడం అనే ఆనందం, మనందరినీ పరలోక రాజ్య వారసులుగా చేస్తూ ఉండే ఆనందం. అలాగునే
పునరుత్థానుడై తిరిగి లేచి పరలోక రాజ్యం ప్రభు యొక్క తండ్రి అయిన దేవుని సింహాసనము కుడి ప్రక్కన ఉండి తండ్రి కుడి పక్కన ఉండగలిగిన ఆనందము, ఆ ముందున్న రాబోయే బహుమానాన్ని యేసు ప్రభువారు చూసి సిలువ శ్రమని, ఆయన గాయాలని, ఆయన రక్తాన్ని చూసుకోవాలా. రక్తపు మడుగులను కాలువలుగా ప్రవహిస్తూ ఉన్న రక్తాన్ని ప్రభు చూడలేదు. ఆయన గాయాలు చూసుకోవాలా, అవమానం చూసుకోలేదు, బాధ వేదనంతా చూడలా. చూసింది ఏంటి అనంటే ఈ శ్రమంతా పడిన తర్వాత వచ్చే బహుమానము, ఆనందము, మన విమోచన, మనందరికీ పరలోక రాజ్యానికి ఒక మార్గం ఏర్పడుతుంది. దీనిని చూశారు. మనం కూడా భూలోకములో మనకు వచ్చే శ్రమలు, కష్టములు, బాధలు, కన్నీళ్లు, వీటిని చూస్తే ఇక్కడే ఆగిపోతాం. మన కన్ను ఎక్కడ ఉండాలా? పైనున్న వాటిని వెతకండి, పైనున్న వాటిని చూడండి. పరుగు పందెంలో ఓపికగా పరిగెత్తని బహుమానం ఉంది, బహుమానం ఉంది. మీ కొరకు నీతి కిరీటం ఉంది, ఆయన యొక్క సింహాసనం ఉంది. కాబట్టి ఈ లోకములో వచ్చే శ్రమలను, కష్టాలను, కన్నీళ్లను, బాధలను, నిందలని, అవమానములన్నింటినీ కూడా వేటిని లెక్క చేయొద్దు, అవి పట్టించుకోవద్దు. అవి శాశ్వతమైనవి కావు. గనుక ఈ 18వ అధ్యాయము ద్వారా దేవుడు మనకు తెలియజేయించిన సంగతులన్నిటినీ మన హృదయములో దాచిపెట్టుకొని సామర్థ్యము, దైవభక్తి, సత్యాశక్తి కలిగి లంచము తీసుకొని స్థితిని కలిగి ఉండేలా, అలాగుననే అపోస్తుల కార్యములు 6వ అధ్యాయంలో రాయబడిన ఆత్మచేత, జ్ఞానము చేత నింపబడి మంచితనము కలిగి ఉన్న వారి వలె మోషే గారు తగ్గించుకొని, సింహాసనం కావాలా, బానిసగా ఉంటావంటే నాకు సింహాసనం వద్దు అనుకున్నారు. అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే క్రీస్తు విషయమైన నింద నాకు గొప్ప భాగ్యం అనుకున్నారు. దేవుని కోసం నిందలు అనుభవిస్తానేనో అనుకొని ముందుకెళ్ళిపోయాడు. యేసు ప్రభువారు కూడా మనలను విమోచించడమే ఆనందంగా భావించారు. మరి మనము ఈ లోకంలో వచ్చే వేటిని కూడా లక్ష్య పెట్టక, కరువైనా, ఖడ్గమైన, వస్త్రహీనత అయినా దేనిని కూడా ఆయన నుంచి మనల్ని ఎడబాడేదిగా ఉండకూడదు. ఏ కారణము కూడా, ఏదైనా కూడా దేవునిని, మనలను వేరుపరిచేది, దూరపరిచేది ఉండకూడదు. పాపమే అడ్డంగా నిలబడేదై ఉంటుంది. సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచి ప్రభు సన్నిధిలో మనము మన భక్తిని కొనసాగించాలా. శుక్రవార దినమందు ప్రభు యొక్క సిలువను, ఆయన మరణమును తలంచుకొని, ఆయన రక్తపు మడుగులో మన పాపములన్నిటినీ కడిగి వేసుకొని నిష్కళంకమైన పరిశుద్ధుల వలె ఉండగలిగి, తెల్లని పావురము వలె మార్చబడి మహిమ మేఘములోనికి చేరి మహిమ సింహాసనం ఎద్దకు వెళ్ళగలిగిన కృప దేవుడు మీకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మోకరించుదాం.